వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, నెంబర్ సిస్టమ్స్లో నెక్స్ట్ లెక్చర్. సరే, సో ఫార్ వీఆర్ డిస్కసింగ్ ఏ కాన్సెప్ట్ హైయెస్ట్ పవర్ ఆఫ్ ఏ కాంపోజిట్ నెంబర్ అండ్ ఏ ఫ్యాక్టోరియల్. అవునా, దానిలో ఇంకొన్ని మోడల్స్ చూద్దాం. సో వాట్ ఈస్ ఆస్కింగ్ ఈస్ హైయెస్ట్ పవర్ ఆఫ్ 9 ఇన్ 50 ఫ్యాక్టోరియల్. 50 ఫ్యాక్టోరియల్లో 9 యొక్క హైయెస్ట్ పవర్ ఏది అని అడిగాడు. 9 ఈజ్ నథింగ్ బట్ ఏ కాంపోజిట్ నెంబర్. సో దాని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో మనం 9 మనం ఎలా రాస్తాం? దట్ ఈస్ నథింగ్ బట్ 3 స్క్వేర్. అవునా, అంటే 3తో 50ని మనం డివైడ్ చేయాలి. ఫస్ట్ ప్రాసెస్ తెలిసిందే కదా. సో 50ని మనం తీసుకుంటే 3 1s 3, రైట్, అండ్ 3 1s 3 తర్వాత 2 ఈజ్ ద రిమైండర్, 3 6 18, రైట్. నెక్స్ట్ 3 5s 15, 3 1s 3, అంతే కదా. సో వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్ 6 + 16, దట్ ఈస్ నథింగ్ బట్ 22, రైట్. సో ఈ 2ని ఏం చేయాలి? మళ్ళీ 22తో డివైడ్ చేయాలి. ఐ విల్ బి గెటింగ్ 11 హియర్. సో నాకు 9లో అడిగాడు కాబట్టి ఆన్సర్ ఈజ్ 9 పవర్ 11 ఈజ్ ద ఆన్సర్. 50 ఫ్యాక్టోరియల్ 9 యొక్క హైయెస్ట్ పవర్ ఎంత? 9 పవర్ 11, అంటే 11 9s ఉంటాయన్నమాట 50 ఫ్యాక్టోరియల్లో, రైట్. ప్లీజ్ నోట్ ఇట్. నెక్స్ట్ వన్. ఓకే, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. హైయెస్ట్ పవర్ ఆఫ్ 12 ఇన్ 100 ఫ్యాక్టోరియల్ కదా. సరే, 12 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. దాన్ని మనం ఎలా రాయొచ్చు? 4 × 3 అని రాయొచ్చు. అండ్ దిస్ అగైన్ ఇన్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఐ విల్ బి గెటింగ్ 2 స్క్వేర్ × 3. అవునా, ఇప్పుడు 100ని నేను ఏం చేయాలి? 2తో చేయాలి, అప్పుడు 4 పవర్లో రాయాలి. తర్వాత 3తో చేయాలి, రెండింటిని మల్టిప్లై చేసి కామన్గా 12 యొక్క పవర్ని కనిపెట్టాలి. దట్ ఈస్ ద లాజిక్. సరే, ముందు 2తో చేసినప్పుడు నాకేమొస్తుంది? 2తో చేస్తున్నప్పుడు 2 50s are 100, 2 25s are 50, 2 12s are 24, 2 6 12, 2 3 6, 2 1s 2. That's all, right? So 6 + 3 is 9 + 1 is 10. This is 22. This is 47, and this is 97, right? So 97 divided by 2 మళ్ళీ చేస్తే 2 4s 8, 2 8 16. అవునా. సో నాకేమొస్తుంది? 4 పవర్ 48 వస్తుంది, రైట్. సో ఇక్కడ 4 పవర్ 48 ఉంది, అలా ఉంచండి, వచ్చేసింది. ఇప్పుడు 3తో చేయాలి కదా. సో 100ని మనం 3తో చేస్తున్నప్పుడు ఏమొస్తుందన్న? 3 3s 9, అవునా, అండ్ 3 3s 9. నెక్స్ట్ 3 11s 33, 3 3s 9 అగైన్, అండ్ 3 1s 3. దట్స్ ఆల్. 11 + 3 is 14, + 1 is 15, and 15 is 48, I think. ఎస్, అంటే 3 పవర్ 1 ఉంది కదా. సో 1తో మళ్ళీ మనం డివైడ్ చేసినా మళ్ళీ మనకి 48 వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ 3 పవర్ 48, రైట్. ఇప్పుడు కాంబినేషన్ చూద్దాం. ఇక్కడ మనకి ఏమొచ్చింది? 4 పవర్ 48 వచ్చింది ఇంటూ 3 పవర్ 48 వచ్చింది. నాకు 12లో కావాలి కదా, కాబట్టి 4 × 3 హోల్ పవర్ 48 తెలుసు కదా. ఏ పవర్ m × b పవర్ m ఈజ్ నథింగ్ బట్ ab హోల్ పవర్ m. సో 12 పవర్ 48. ఆన్సర్ ఈజ్ 48 12s ఉన్నాయన్నమాట 100 ఫ్యాక్టోరియల్, అంటే 12 పవర్ 48 వస్తుంది 100 ఫ్యాక్టోరియల్, రైట్. ఈ విధంగా సాల్వ్ చేస్తాం. సో లెట్ us see the next one. ఓకే, now let us see the next question. Highest power of 24 in 60 factorial. సేమ్ మోడల్. ఇక్కడ 24 ఏమడిగాడు? ఇచ్చాడంటే కాంపోజిట్ నెంబర్ కాబట్టి 8 3s 24 అని రాయొచ్చు, అవునా. అండ్ హౌ కెన్ ఐ రైట్ 8 ఇన్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్? ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ 2³ × 3, రైట్. ఓకే, సో ఇప్పుడు నేను 60 ఫ్యాక్టోరియల్ చేయాలి కాబట్టి 60 తీసుకున్నాను. ఫస్ట్ 2తో చేస్తాను, రైట్. సరే, 2 30s are 60, 2 15s are 30, 2 7s 14, 2 3 6, 2 1s 2. 7 + 3 is 10, + 1 is 11, and this is 26, and this will be 56, right? Okay. And పవర్లో ఏముంది? 3 ఉంది కదా. డివైడ్ చేస్తే 3 1s 3, 3 8s 20, 3 here 26, right? 3 8s 24, right. Remainder 2, take it away. Fine. సో ఇక్కడ నాకేమొస్తుంది? అప్పుడు 8 పవర్ 18 వస్తుంది, అంతేనా. నెక్స్ట్ తర్వాత 16 మళ్ళీ నేను 3తో చేస్తుంటే ఏమొస్తుందన్న? 3 20s are 60, 3 6s are 18, ఎస్. నెక్స్ట్ 3 2s are 6, దట్స్ ఆల్. నెక్స్ట్ 6 + 2 is 8, 20 + 8 28. సో 3 పవర్ 28 వస్తుంది, రైట్. ఓకే, ఇక్కడ నాకు 24 కాంబినేషన్ ఏంటి అంటే నాకు ఫైనల్గా 8 పవర్ 18 ఇంటూ 3 పవర్ 28 వచ్చింది. వాట్ ఆల్ ఐ నీడ్ ఇస్ 24 పవర్. సో 8 పవర్ 18 ఇంటూ 18 ఇంటూ 3 పవర్ 18 ఇంటూ 3 పవర్ 10. కెన్ ఐ రైట్ లైక్ దిస్? 18 + 10 ఈజ్ నథింగ్ బట్ 28 కదా. సో హౌ కెన్ ఐ రైట్ దిస్ వన్? 8 × 3 హోల్ పవర్ 18. ఈ కాంబినేషన్ మాత్రమే చాలు నాకు, రైట్. సో 8 3s are 24 పవర్ 18. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 24 power 18 is the answer. So highest power of 24 and 60 factorial is 18 or 24 power 18, right? ఈ విధంగా చేస్తాం, ఓకేనా. ప్లీజ్ నోట్ దిస్. నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్.
See friends, highest power of 6 factorial in 50 factorial. ఇక్కడ కొంచెం మార్పు వచ్చింది క్వశ్చన్లో. ఇప్పటి వరకు ఇక్కడ నెంబర్ మాత్రమే ఉంది. ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఫ్యాక్టోరియల్లో ఇచ్చాడు. అంటే 50 ఫ్యాక్టోరియల్లో 6 ఫ్యాక్టోరియల్ యొక్క పవర్ ఎంత అని అడుగుతున్నాడు. సి జనరల్గా వాట్ ఈజ్ 6 ఫ్యాక్టోరియల్? 6 ఫ్యాక్టోరియల్ ఈజ్ నథింగ్ బట్ ఏ కాంపోజిట్ నెంబర్. అవునా? కాంపోజిట్ నెంబర్ తెలిసిందే. అయితే 6 ఫ్యాక్టోరియల్ని ముందు మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో రాసుకుందాం. జనరల్గా ఇక్కడ 12 ఇచ్చిన మనం ఎలా రాసుకున్నాం? 2 స్క్వేర్ ఇంటూ 3 అని రాసుకున్నాం. అవునా? తర్వాత 10 ఇచ్చితే 2 ఇంటూ 5 అని రాస్తాం, రైట్? అదేవిధంగా సేమ్ థింగ్ 6 ఫ్యాక్టోరియల్ని కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్స్లో స్ప్లిట్ చేసుకుందాం. సో హౌ కెన్ ఐ రైట్ దిస్ హియర్? అంటే 2 పవర్ a ఇంటూ 3 పవర్ b ఇంటూ 5 పవర్ c ఇంటూ 7 పవర్ d అండ్ సో ఆన్. ఇంతే కదా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఈ పవర్స్లో రాయాలి. సో 2 పవర్ a కావాలి, 3 పవర్ b కావాలి, 5 పవర్ c కావాలి. కానీ ఇక్కడ 7 పవర్ d రాదు, ఎందుకంటే ఇక్కడ 6 ఉంది కాబట్టి 5 పవర్ c వరకు మాత్రమే వస్తుంది. అవునా? సరే, అంటే ఇప్పుడు నాకు 2 పవర్లో కావాలి కాబట్టి 6 ఫ్యాక్టోరియల్లో 2 పవర్స్లో ఎన్ని ఉంటాయంటే చూడండి. వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్? 2 3s 6, 2 1s 2. అవునా కదా? అంటే 2 పవర్ 4. తర్వాత 6ని మళ్ళీ మనం ఎలా రాయొచ్చు? బై యూజింగ్ 3 హియర్. 3 2s 6, దట్స్ ఆల్. నెక్స్ట్ 6ని మళ్ళీ మనం 5తో ఎలా రాయొచ్చు? 5 1s 5. అంతే కదా? సో దిస్ ఇస్ 2 పవర్ 4 ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 పవర్ 1. దిస్ ఈజ్ వాట్ 6 ఫ్యాక్టోరియల్ ఈజ్, రైట్? సో ఇక్కడ రాసుకుందాం. 6 ఫ్యాక్టోరియల్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎంత? 2 పవర్ 4 ఇంటూ 3 పవర్ 2 ఇంటూ 5 పవర్ 1, రైట్? ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి? 50 ఫ్యాక్టోరియల్ని యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయాలి అన్నమాట. ఓకేనా? సి ఇప్పుడు నాకు 50 ఫ్యాక్టోరియల్ కావాలి. 50 వాడండి. ఇప్పుడు నేను 2 యూజ్ చేస్తాను. దిస్ ఈజ్ నథింగ్ బట్ 16, దిస్ ఈజ్ నథింగ్ బట్ 9, దిస్ ఈజ్ నథింగ్ బట్ 5. అవునా కదా? రైట్? 16 ఇంటూ 9 ఇంటూ 5 దట్ ఈస్ నథింగ్ బట్ 6 ఫ్యాక్టోరియల్. సరే, 2తో డివైడ్ చేసి వచ్చిన అటువంటి ఆ సమ్మేషన్ని 4తో చేస్తే నాకు 16 పవర్లో ఎంత ఉందనేది తెలిసిపోతుంది. సో 2తో చేస్తే నాకు ఇది ఎంత వస్తుంది అంటే 2 25s are 50, 2 12s are 24, 2 6 are 12, 2 3 6, 2 1s 2, right? 9 10, 10 plus 12 is 22, 22 is nothing but 47, right? ఇప్పుడు దీన్ని దేంతో డివైడ్ చేయాలి? నేను 4తో డివైడ్ చేయాలి. సో 4తో డివైడ్ చేస్తే 4 1s 4, again 4 1s 4, right? So it is 16 power 11, that's all. ఓకే, తర్వాత సో మళ్ళీ 15 నేను ఏం చేయాలి అంటే 3తో డివైడ్ చేయాలి. 3 యొక్క మల్టిపుల్స్ కావాలి. సో 3 1s 3, 3 6 18, 16 3 is 48. Yes? Next 3 5s 15, 3 1s 3, right? So this is nothing but again right, 16 3s correct, 3 5s 15 and 3 1s 3, 6, this is 22, right? What I have to do now? Again I have to divide by 2. I will be getting 11 here. So 3 power 11. అవునా? తర్వాత ఇక్కడ పవర్ 1 ఉంది కాబట్టి జస్ట్ మనం 50ని 5తో చేస్తే సరిపోతుంది. 5 10s 50, 5 2s 10, దట్స్ ఆల్ 12. అవునా? అంటే 5 పవర్ 12. ఎందుకంటే 1తో మళ్ళీ మనం డివైడ్ చేసినా ఐ విల్ బి గెటింగ్ సేమ్ థింగ్. ఎస్, రైట్, 5 పవర్ 12. సో ఇప్పుడు 60 ఫ్యాక్టోరియల్ ఏదైతే ఉందో దాని యొక్క పవర్స్ నాకు ఎలా వచ్చాయి? 16 పవర్ 11 ఇంటూ 3 పవర్ 11 ఇంటూ 5 పవర్ 12 వచ్చింది. ఇందులో 16 ఫ్యాక్టోరియల్ పవర్ ఎంత తెలియాలి అంటే 16 right, sorry, this is 9 power 11, right? Because this is 3 square here, this is 9 power 11. Okay, this is 9 power 11. Okay, అంటే 16 power 11 into 9 power 11 into 5 power 11 into 5 power 1 అని రాయొచ్చు కదా. 11 plus 1 is nothing but 12. So this is nothing but 6 factorial power వస్తుంది. అంటే 6 into 9 into 5 whole power 11 into 5 power 1. అంతేనా? Here this is now 6 factorial is 6 factorial power 11 into something. So answer is, so highest power of 6 factorial in 50 factorial is nothing but 11, right? Options lo 11 ఉంటుంది అన్నమాట. Answer is 11, right? So 6 factorial power 11 is the highest power అన్నమాట. 6 factorial కి 11 అనేది, right? ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం. Be very careful in solving each step, right? Okay, next one. Okay friends, now let us see another model. Find the highest power of 6 in 85 factorial into 84 factorial. So far we have discussed only one particular number, అంతే కదా. కేవలం ఒక పర్టికులర్ నెంబర్కి ఫ్యాక్టోరియల్ ఉన్నప్పుడు మాత్రమే చూసాం. ఇప్పుడు ఇలా మల్టిప్లికేషన్ ఉంటే సింపుల్, నో కన్ఫ్యూజన్. దీనికి ఫైండ్ అవుట్ చేయండి, దీనికి ఫైండ్ అవుట్ చేయండి, రెండింటిని మల్టిప్లై చేయండి, దట్స్ ఆల్. సరేనా? సి, సో వాట్ ఈజ్ ఆస్కింగ్ ఈజ్ హైయెస్ట్ పవర్ ఆఫ్ 6 అంటున్నాడు. సో వాట్ ఈస్ ద గివెన్ థింగ్?
సో ఫస్ట్ మనం 85 ఫ్యాక్టోరియల్కి చేద్దాము, తర్వాత 84 ఫ్యాక్టోరియల్కి చేద్దాము, వచ్చిన తర్వాత ఆ రెండింటిని మల్టిప్లై చేద్దాం. సరే, సో సి నాకు ఎందులో అడిగాడు 6 ఈజ్ నథింగ్ బట్ ఏ కాంపోజిట్ నెంబర్. 6 ఈజ్ నథింగ్ బట్ ఐ కెన్ రైట్ 2 into 3 అంటే 2 power 1 into 3 power 1. సో డినామినేటర్లో డివైడ్ చేసేటప్పుడు 1తో డివైడ్ చేసినా సేమ్ వాల్యూ వస్తుంది. సరే, ఫస్ట్ నేను 2తో చేశాను అనుకోండి 85 ఫ్యాక్టోరియల్ని, వాట్ ఐ విల్ బి గెటింగ్ అంటే 2 4s 8 రైట్ అండ్ 2 2s 4 అంతే కదా. తర్వాత 2 2s 4, 2 1s 2, 2 10s 20, 2 5s 10, 2 2s 4, 2 1s 2 రైట్. సో 3 8 9 10 11. సో 2 4 and 8 8 81 రైట్ అంటే 2 power 81. ఓకే, తర్వాత 85 ఇప్పుడు మనం 3తో చేస్తాం అంటే మళ్ళీ 1తో నేను డివైడ్ చేశాను అనుకోండి, వాట్ ఐ విల్ బి గెటింగ్ 2 power 81 రైట్. సరే, సో ఐ హ్యావ్ టు డూ నౌ విత్ 3 రైట్. సో 85, సో 3తో చేస్తే 3 2s are 6 అండ్ 2 ఈజ్ ద రిమైన్ 3 8s 24 అవునా. తర్వాత 3 9s 27 right, 3 3s 9, 3 1s 3, that's all. So 12 13 and this is 2 3 41 I think, yes 41, that's all right. So 17 plus 3 is 20 21 41. Okay, so here same 1 is there, so divided by 41 by 1, that is nothing but 3 power 41. Okay, ఇప్పుడు 2 power 81 into 3 power 41 అంతే కదా. 85 ఫ్యాక్టోరియల్ అంటే వాట్ ఐఎమ్ గెటింగ్ హియర్ 2 power 81 into 3 power 41 ఇలా వచ్చింది. అలా ఉంచండి దాన్ని. సో తర్వాత 84 ఫ్యాక్టోరియల్లో కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. కేవలం ఒకటే ఇస్తే మనం ఇక్కడ 6 power 41 అనేది చెప్పేయచ్చు, కానీ 84 ఫ్యాక్టోరియల్లో కూడా అడిగాడు కదా, కాబట్టి 84 మళ్ళీ దేనికి చేయాలి 2 into 3 రెండింటికి చేయాలి. సో 84 చూడండి. సో ఐఎమ్ డూయింగ్ ఫర్ 2. ఒకటి మీరు అబ్జర్వ్ చేయండి, 2 4s 8, 2 2s 4 అవునా. ఇక్కడ 42తోనే స్టార్ట్ అయింది, ఇక్కడ 42తోనే స్టార్ట్ అవుతుంది, అంటే మళ్ళీ సేమ్ ఇదే వస్తుంది కదా, అంటే ఫైనల్గా నాకు మళ్ళీ 81 వస్తుంది 2 power 81 రైట్. తర్వాత డోంట్ వేస్ట్ యువర్ టైమ్ అండ్ బై సాల్వింగ్ అగైన్. ఓకే, నెక్స్ట్ 84 ఇప్పుడు మళ్ళీ 3తో చేద్దాం. 3తో చేస్తున్నప్పుడు 3 2s are 6, 3 8s 24 అంతే. ఇక్కడ 28తో స్టార్ట్ అయింది, ఇక్కడ మళ్ళీ 28తో స్టార్ట్ అయింది, కాబట్టి మళ్ళీ సేమ్ వస్తుంది ఇందాకట్లాగే. సో ఐ విల్ బి గెటింగ్ 3 power 41, 3 power 41 అవునా. సో ఇక్కడ మళ్ళీ ఏం వచ్చింది అన్న 2 power 81 into 3 power 41. ఎస్ ఆర్ నో. ఇక్కడ అదే ఎక్స్ప్రెషన్, ఇక్కడ అదే ఎక్స్ప్రెషన్, డబుల్ టైమ్స్ వచ్చాయి. సో ఇక్కడ చూడండి, ఇది కదా అడిగిన క్వశ్చన్. సో ఈ పర్టికులర్ 85 ఫ్యాక్టోరియల్కి ఎంత వచ్చింది అంటే సి 2 power 81 into 3 power 41 అంటే మనం ఎలా రాయొచ్చు, ఇక్కడ ఇంటూ ఉంది కదా, ఇంటూ ఇదంతా మళ్ళీ 2 power 81 into 3 power 41. ఓకే, సరే 2 power 81 into 2 power 81, that is nothing but 2 power 162, a power m into a power n, a power m plus n, right. So into 3 power 41 into 3 power 41, this is 3 power 82, right. What all I need is 6 power, కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు 2 power 82 into 2 power 80 అని రాయొచ్చు కదా, into 3 power 82. సో దట్ ఇప్పుడు ఈ రెండు చూడండి 6 power 82 into 2 power 80. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 6 ఫ్యాక్టోరియల్, సారీ 6 in 85 ఫ్యాక్టోరియల్ into 84 ఫ్యాక్టోరియల్, 682 is the answer. So answer is 6 power 82, right. Highest power of 6 is 82 in 85 factorial into 84 factorial. This is one of the huge model, please note it, very important model. Next one. Okay, next question చూడండి నాన్న. Find the highest power of 6 in 85 factorial minus 84 factorial. Very good question. ఇక్కడ ఇందాక ఇంటూ ఇచ్చాడు, ఇప్పుడు మైనస్ అడిగాడు. ఇంటూ ఇచ్చినప్పుడు ఏం చేసాం, రెండింటికి సేమ్ మోడల్లో చేసి వచ్చిన వాల్యూస్ని ఇంటూ చేసాం, దాన్ని బట్టి హైయెస్ట్ పవర్ ఆఫ్ 6 చెప్పాం. ఇక్కడ కూడా చాలామంది ఏం చేసేస్తారంటే దీనికి కనుక్కుంటారు, మధ్యలో మైనస్ ఉంది కదా మైనస్ చేసేస్తారు. తప్పులేదు, చేసుకోవచ్చు, బట్ అంతకన్నా ఈజీ ప్రాసెస్ ఉంది. ఏంటంటే ఒక్కసారి మీరు గమనించండి, హౌ కెన్ ఐ రైట్ దిస్ 85 ఫ్యాక్టోరియల్ మైనస్ 84 ఫ్యాక్టోరియల్ని నేను ఎట్లా రాయొచ్చు అంటే 85 ఫ్యాక్టోరియల్ నేను ఎలా రాయొచ్చు అంటే ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ 85 into 84 ఫ్యాక్టోరియల్, అంతేనా, మైనస్ 84 ఫ్యాక్టోరియల్. ఇది ఎట్లా చెప్పారు సార్ మీరు నన్ను అడగచ్చు. సి n ఫ్యాక్టోరియల్ ఈక్వల్స్ టు n into n minus 1 into n minus 2 into so on into 3 into 2 into 1, అవునా. సో హౌ కెన్ ఐ రైట్ దిస్ వన్, దిస్ ఈజ్ నథింగ్ బట్ n into n minus 1 factorial. In the same way I have written this 85 into 84 factorial, 85 factorial అంటే రైట్. సరే
ఇప్పుడు రెండిట్లో నాకు 84 ఫ్యాక్టోరియల్ కామన్గా కనిపిస్తుంది. సో 84 ఫ్యాక్టోరియల్ని నేను కామన్ తీస్తే వాట్ ఐ విల్ బి గెటింగ్ 85 మైనస్ 1 హియర్. అవునా, కామన్ తీసాను. సో వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్ 84 ఫ్యాక్టోరియల్ ఇంటూ 84. రైట్, చూడండి ఇందాక కేసులో మనం ఎలా చూసాం అలా కనిపిస్తుంది. అవునా కదా. సో ఇందాక మనం 84 ఫ్యాక్టోరియల్ అంటే ఆల్రెడీ చేసాం, ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లంలో కూడా 84 ఫ్యాక్టోరియల్ ఉంది. దీనికి ఆన్సర్ మనకి ఎలా వచ్చిందంటే 2^81 ఇంటూ 3^41 వచ్చింది. అవునా, జస్ట్ యూ డూ ద ప్రాసెస్ అండ్ యూ ఒప్టైన్ దిస్ అగైన్, ఆర్ ఎల్స్ వేరే ఏదైనా నెంబర్ ఇచ్చినా సేమ్ ప్రాసెస్లో మీరు ఒప్టైన్ చేయొచ్చు. రైట్, ఇది ఉంది. సో దీనిలో మనం 6 పవర్ అంటే ఎంతని చెప్పుకుంటాము, 6^41 అని చెప్పుకుంటాం. అవునా కదా. దీన్ని ఎలా రాయొచ్చు మనం, 2^41 ఇంటూ 2^40. అవునా. సో 2^41 ఇంటూ 3^41 ఈజ్ నథింగ్ బట్ 6^41. రైట్, దీంతో పాటుగా ఇంకా ఎక్స్ట్రా టర్మ్ ఉంది 84. ఇది ఎట్లా చేస్తాం, ఈ 84ని కూడా మళ్ళీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్స్ చేసుకోవాలి. దిస్ 84ని ఎలా చేస్తాము అంటే, సి ఫ్రెండ్స్, 12 7s 84. అవునా, మళ్ళీ 12 అంటే 3 4s, మళ్ళీ 4 అంటే 2 squares, కాబట్టి 2 square ఇంటూ 3 ఇంటూ 7 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 7 కదా. ఇందులో 6 ఎన్నిసార్లు వస్తుంది, మనకు కావాల్సిన 6 పవర్. 6 2 3 6 ఒకటే, అంటే 6^1 ఒకటి మాత్రమే ఉంది. అంటే దిస్ ఈజ్ హ్యావింగ్ 6^41, అంటే 84 ఫ్యాక్టోరియల్ ఇంటూ 84. ఇక్కడ 84 ఫ్యాక్టోరియల్లో 6^41 ఉంది, 6^41 ఉంది ఇంటూ ఇక్కడ ఎన్ని 6లు ఉన్నాయి, ఓన్లీ ఒకే ఒక 6 ఉంది. కాబట్టి ఆన్ అండ్ హోల్ ఈ మొత్తంలో ఎంత వస్తుంది నాకు, a పవర్ m ఇంటూ a పవర్ n, దట్ ఈస్ నథింగ్ బట్ a^41 + 1 విచ్ ఐఎమ్ గెటింగ్ 6^42. సో ఆన్సర్ ఈస్ 42. అంటే 85 ఫ్యాక్టోరియల్ మైనస్ 84 ఫ్యాక్టోరియల్లో హైయెస్ట్ పవర్ ఆఫ్ 6 ఎంత, 42. ఈ విధంగా సాల్వ్ చేసుకుంటాం. చూడండి ఎంత త్వరగా అయిపోయిందో. మళ్ళీ మీరు మొత్తం అంతా క్యాలిక్యులేట్ చేసి దాన్ని రెండింటిని మైనస్ చేసి ఆ మైనస్ సరిగ్గా అర్థం కాక మళ్ళీ ఏ ఫామ్లో అప్లై చేయాలో తెలియకుండా ఉంటే మీకు టైం వేస్ట్ అయిపోతుంది. సో బెటర్ యూజ్ దిస్. ఒక్క లాజిక్ నాన్న, 85 84 దగ్గరగా ఇచ్చాడు, దీన్ని ఇలా కామన్ తీసుకోవచ్చు, దీని నుంచి ఇలా ఒప్టైన్ చేయొచ్చు. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్స్. ప్లీజ్ నోట్ దిస్. లెట్ us meet in the next lecture. Thank you.